గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్ న్యూస్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలో కోటి దీపోత్సవం, కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న లోకేష్. భద్రకాళి దేవస్థానానికి అఘోరి సాంప్రదాయ దుస్తులు ధరించాకే అనుమతి. పెదకూరపాడులో జోరుగా ఇసుక మాఫియా, కృష్ణానది నుంచి లారీల్లో అక్రమ రవాణా. తిరుమలలో వైభవంగా గరుడ సేవ, శ్రీవారిని దర్శించుకునేందుకు పోటీ పడ్డ భక్తులు. మంగళగిరిలో కోటి దీపోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలినడకన వెళ్లి గండాల నరసింహస్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకొని గండదీపం వెలిగించారు. ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు భారీగా పాల్గొన్నారు. ततो अमृतत्वमष्टुते ततो अमृतत्वमष्टुते इति य एवं वेद म संसारबन्धनात् ॐ नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गमिष्यति ततः सद्योजातं विवक्ष्यामि सद्योजाताय वै नमो नमः भवे भवे अनादि भवे भवस्वमाय नमः పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక మాఫియా జోరుగా సాగుతుంది. గత 5 ఏళ్లలో అక్రమ వ్యాపారంతో కృష్ణానదిని తవ్వారు. అమరావతి మండలం దిగుడు, తూళ్లూరు మండలం రాయపూడి, బోరుపాలెం ఇసుక రీచ్ల నుంచి రాత్రివేళ ట్రాక్టర్లలో ఇసుకను బయటకు పంపిస్తున్నారు. అనంతరం లారీల ద్వారా గుంటూరు, పల్నాడు జిల్లాలోని పట్టణాలకు తరలిస్తున్నారు. తాడేపల్లి, కొల్లిపర్ల, కొల్లూరు మండలాల్లో కూలీలతో ట్రాక్టర్లో నింపించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెర ముందు కూటమి నేతలను పెట్టుకొని తెర వెనుక వైసీపీ మాఫియా వ్యవహారాన్ని చక్కబెడుతుందని విమర్శలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. అన్ని ప్రధాన ఆలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దమ్మపేట మండలం కేంద్రంలోని శివాలయం వద్ద ప్రత్యేకంగా జ్వాల తోరణాన్ని ఏర్పాటు చేశారు.
తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. నిన్న రాత్రి 7 గంటలకు సల్వరంకారం భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరునిపై ఆలయ మాడవీధుల్లో విహారించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా 3 స్తంభాల సెంటర్లోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో జ్వాలతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత స్వామివారికి పలు రకాల అర్చనలు చేశారు. పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని జ్వాలతోరణాన్ని వెలిగించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ భక్త బృందం ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖలోని కొత్త వెంకోజీపాలెంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గౌరీ జ్ఞానలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆకాశ జ్యోతి, జ్వాలతోరణం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం నేతలు ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీఓ ఆఫీస్ ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఇసుక కొరత వల్ల కార్మికులకు ఉపాధి లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరాజు అన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం 4 నెలలు గడిపిస్తున్న నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన వంటి ప్రధాన హామీలను నేటికి అమలు చేయలేదని వాపోయారు. నిత్యావసర ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం జిల్లా ఉపాధ్యక్షులు ముచ్చర్ల త్రిమూర్తులు మండిపడ్డారు. పరిష్కరించాలి ప్రజా సమస్యలను, ఇవ్వాలి టిక్కో ఇళ్లను, ఇవ్వాలి టిక్కో ఇళ్లను, ఇవ్వాలి టిక్కో ఇళ్లను, ఇవ్వాలి ప్రభుత్వం చెప్పినట్టు 2 సెంట్లు
వారం రోజులుగా ప్రజా పోరుతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద మొత్తం గ్రామాల్లోనూ అలాగే వార్డుల్లోనూ మేము పర్యటనలు చేసాం. అయితే ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ధరల సమస్య బాగా తీవ్రంగా ఉంది. ఈ రోజుని ఏది కొందామన్నా భయపడిపోయే పరిస్థితి. అంటే నిత్య వస్తువులు అలాగే ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు ధర కూడా అమాంతంగా పెరిగిపోయింది. కొన్ని అయితే 2 రెట్లు 3 రెట్లు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. అంతేకాదు నిరుద్యోగ సమస్య కూడా బాగా తీవ్రంగా ఉంది. చదువుకునే పిల్లలకి అలాగే శిక్షణ తీసుకున్న పిల్లలకు కూడా ఈ రోజుని ఉద్యోగాలు లేక ఖాళీగా తిరిగే పరిస్థితి. మరి గతంలో మోడీ గారి ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ హామీ కూడా ఎక్కడ అమలు జరగలేదు. అంచేత నిరుద్యోగ సమస్య కూడా మా దృష్టికి వచ్చింది. అలాగే ఉచిత ఇసుక అని చెప్పేసి ప్రభుత్వం అంటే ఏదైతే టీడీపీ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున వాగ్దానం చేసింది అది సక్రమంగా అమలు కావట్లేదు. ఇసుక సామాన్యులకి లభ్యత ఎక్కడ కూడా ఉండట్లేదు. ఇసుక సమస్య వల్ల ఈ రోజుని కేవలం భవన నిర్మాణం చేసుకునే వాళ్ళే కాదు, దాని మీద ఆధారపడి అంటే తాపీ మేస్తులు కానీ లేకపోతే ఆ రకంగా ప్లంబింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు అలాగే సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు అంటే అనేక రంగాలు మొత్తం కుదిలేని పరిస్థితి ఈ రోజుని మేము చూస్తా ఉన్నాం. అంచేత ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాలి. అలాగే గతంలో కూడా దళితుల మీద మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి. వీటిని మేము అధికారానికి వస్తే అరికడతామని చెప్పేసి అన్నారు. అయినా ఈ ప్రభుత్వం కూడా ఏ రకమైన దాని నివారణకి చర్యలు చేపట్టలేదు. గతంలో కంటే ఈ మహిళల మీద ఈ బాలికల మీద అత్యాచారాలు పెరిగి తప్ప ఏమాత్రం తగ్గలేదు. అంచేత వాటిని నివారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఆ ఫ్యాక్టరీని ఈ రోజుని మరి బీజేపీ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తూ ఉంది. కానీ దాన్ని నిరోధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా గట్టి ప్రయత్నం చేయట్లేదు. ఏదో పొడి మాటలు మాట్లాడుతున్నారు తప్ప దీన్ని ఆపు చేస్తాం, ప్రైవేటీకరణ ఆగనివ్వమని చెప్పేసి ఈ జనసేన కానీ టీడీపీ కానీ చెప్పలేని పరిస్థితి ఉంది. అంచేత ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అంచేత ఆ ఆందోళన పోగొట్టి దాన్ని కాపాడాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. గత వారం రోజులుగా ప్రజా పోరుతో కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం వేళల్లో పంచారామ క్షేత్రంలో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుణిపూడిలోని శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి వేడుకలు ఘనంగా జరిపారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని అఘోరి దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన తర్వాతే ఆమెను ఆలయంలోకి అనుమతించారు. అమ్మవారి దర్శనం నిమిత్తం ఆలయానికి చేరుకున్న అఘోరి నాగసాధువు అనుమతికి పూజారులు అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. తర్వాత ట్రాన్స్జెండర్లు ఆమెకు చీర కట్టి దర్శనం చేయించారు.
जय भद्रकाली माता की, भद्रकाली माता की। ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. లేకుండా ఈరోజు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, చట్టసభల్లో ఉన్నాం, ఈరోజు మనం చట్టాన్ని కనీసం అమెండ్మెంట్ చేయగలిగితే సోషల్ మీడియాలో మన పర్మిషన్ లేకుండా మన ఫోటోలు పెట్టి మార్ఫింగ్లతో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాలని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకొని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి అధ్యక్ష. దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు, మనం చేతుల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతాయి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష అధికారంలో ఉండి కూడా. ధన్యవాదాలు అధ్యక్ష.